పిట్ట పుట్టగానే మొదటి కౌగిలి ఎప్పుడూ మాధుర్యమే. కానీ బిడ్డలు పెరిగే కొద్దీ వారిని దగ్గర తీసుకోవడం తగ్గిస్తూ ఉంటాం. వారికి చాలామంది మంచి ఫుడ్ పెట్టామనుకుంటారు, కానీ పిల్లల్ని దగ్గర తీసుకోరు. అయితే ఒక పరిశోధన ఏం చెప్తుందో తెలుసా? బిడ్డలను రోజులో 20 నిమిషాల పాటు ఇలా గట్టిగా హత్తుకొని వాళ్ళకి స్పర్శ తెలిసేలా చేయాలంట. దీన్ని బట్టి వాళ్ళలో ఫిజికల్ గ్రోత్ కావచ్చు, అలాగే మెంటల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇంకా ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఇలా పిల్లల్ని దగ్గరగా తీసుకోవడం వల్ల వారికి మన స్పర్శ తెలిసి వాళ్ళలో ఆక్సిటోసిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వాళ్ళకి మెంటల్గా అలాగే ఫిజికల్గా కూడా గ్రోత్ని ఇస్తుంది. ఇంకా ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి కావచ్చు. చాలామంది దీని కారణంగా స్టడీస్లో కూడా చురుగ్గా ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఎదిగే కొద్దీ తల్లిదండ్రుల మాట విని వాళ్ళు మీ మాట వినేలా చేయాలంటే ఒక్కటే థెరపీ. ఏంటి అంటే అది హగ్ థెరపీ. పిల్లలను మీరు గట్టిగా రోజుకి 20 నిమిషాల పాటు హగ్ చేయడం వల్ల వాళ్ళలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అనారోగ్యం పాలవకుండా కూడా ఉంటారు. సో మీ పిల్లలు మీ మాట వినాలి అంటే ఖచ్చితంగా రోజు 20 నిమిషాల పాటు హగ్ చేయండి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఒక పరిశోధన చెప్తోంది.